వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. డిజిటల్ మీడియా అయినా, ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, వెబ్ మీడియా అయినా ఏదైనా సరే ఒక్కొక్కసారి చిన్న పొరపాట్లు జరుగుతూ ఉండడం అనేది సహజం. ఆ పొరపాట్లను సరి చేసుకుంటాం, రిజాయిండర్లు ఇస్తాం, వెళ్ళిపోతాం. మొన్న మధ్యన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి సంబంధించి ఒక పెద్ద ప్రముఖ పేపర్లోనే ఒక వార్త వచ్చింది. క్రాస్ వెరిఫికేషన్ చేసుకునేటువంటి క్రమంలో జరిగిన పొరపాటు వల్ల అది ఆయనకి సంబంధించింది కాదు, వేరే వాళ్ళకి సంబంధించిన సంఘటనని ఈ బడేటి చంటి గారికి జరిగింది అన్న దాంట్లో ఒక వార్త ప్రచురించాం. సరే, దాని మీద కాస్త సీరియస్నెస్ ఇది అయ్యింది. డైరెక్ట్గా ఏంటి నా దానికి సంబంధించి కాకుండా ఎమ్మెల్యే గారి పేరు మీద ఎలా చేస్తారు అని చెప్పని. సో పెద్ద పెద్ద పేపర్లో వచ్చే దాంట్లోనే ఉన్న పొరపాట్లకి కొన్ని ఉంటాయి. సరే, వాళ్ళకి క్షమాపణ చెప్పడం ఇదంతా దాన్ని క్లియర్ చేసుకోవడం అంతా అయ్యిందనుకోండి. బట్ కొన్ని ఎలా ఉన్నాయంటే సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ రాజకీయానికి, వాళ్ళ ఎజెండాకి అధికారులని సైతం చంపేస్తున్నారు. అధికారులను సైతం వీళ్ళకి ఓన్లీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోవాలి, ఏదో ఒకటి ప్రచురించేసేయాలి అనేటువంటి తాపత్రయం తప్ప ఫ్యాక్ట్ చెక్ అనేది ఉండదు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రభుత్వ యంత్రాంగం వీళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు చెప్పేదంతా కూడా మళ్ళీ ఏంటి, అదేదో భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళ మీద కేసులు పెట్టడానికి లేదు, ఏమన్నా అంటే వేరే వాళ్ళు వచ్చేసి మీదకి ఇంకేముంది కేసులు పెట్టేశారని ఏడ్చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఇద్దరు అధికారులు ఎవరో ఒకళ్ళు కూర్చొని ప్రతిరోజు దానికి సంబంధించిన డేటా తీసుకొని, అయ్యా ఇది కాదు, ఇది ఇలా జరిగింది, ఇది వాస్తవం, ప్రజలు గమనించగలరు అంటూ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత దారుణానికి దిగజారిపోతున్నారు ఈ ఫేక్ మీడియాగాళ్ళు కొంతమంది. మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సార్, నా పేరు అవినాష్ సింగ్. అది సోషల్ మీడియాలో నా గురించి ఎవరో తప్పుగా పెట్టిర్రు. నేను మా మమ్మీకి బాగాలేదని చెప్పి ఆఫీస్కి రాలేకపోయినాను. కావాలంటే మా మమ్మీకి చూపిస్తా, చూడండి. అది ఎవరో నా ఐడి కార్డ్, అది ఏందో ఆ గ్రూప్లో పెట్టిన, మా గ్రూప్ ఉంది ఒకటి ఫ్రెండ్స్ అని చెప్పి తెలంగాణది, దాంట్లో అయితే పెడతా ఉంటాము. అందులోకించి ఎవరో తీసి పెట్టినట్టు నాకైతే తెలియదు. నాకు తెలియకుండానే జరిగింది ఇది. నేనేం పెట్టలేదు, చేయలేదు. గవర్నమెంట్ గురించి నాకు తప్పుగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ లెటర్ పెట్టుకున్నా మా డైరెక్టర్ సార్కి, చేస్తామని చెప్పి చెప్పిండ్రు. నా గురించి ఇది ఎవరో తప్పుగా చేసి ఇట్లా పెట్టిర్రు సోషల్ మీడియాలో. నాకు దీంతో సంబంధమే లేదు, నేనైతే పెట్టలేదు. ఇట్లాంటివి నాకు తెలియకుండా పెట్టిర్రు వీడియో, నాకు సంబంధం లేదు దీంతో. నేను బాగానే ఉన్నా, మా మమ్మీకి బాగాలేదు అని చెప్పి నేను రాలేకపోయినా, అంతే. కావాలంటే మా మమ్మీకి చూపిస్తా, చూడండి. సారీ అందరికీ, సారీ గవర్నమెంట్కి. నేనైతే ఏం చేయలేదు అట్లాంటి పని. మా మమ్మీకి బాగాలేదు అని చెప్పి నేను రాలేకపోయినాను. ఆ సోషల్ మీడియాలో ఎవరు పెట్టారో నాకు దాంతో సంబంధం లేదు, నేను చేయలేదు, నేను పెట్టలేదు. చూసారుగా, తెలుగు ఫీడ్ అనేటువంటి ఒక ట్విట్టర్ అకౌంటు వాళ్ళు చేసినటువంటి పెంట ఇదంతా. వీళ్ళు ఈ తెలుగు ఫీడ్ అనేవాళ్ళు 2025 జనవరిలో మొదలుపెట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులందరితోటి ఏదో వార్తలు ఇవన్నీ కూడా చెప్పని ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తారు. వీళ్ళు ఇందులో చేసినటువంటి పెంట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారి ఏకంగా ఆత్మహత్యా ప్రయత్నం చేసేసేట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల వారి కార్యాలయం ఏపీ సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఎస్ అవినాష్ సింగ్ తనను తెలంగాణకు బదిలీ చేయకపోవడంతో ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడినట్టు తెలుగు ఫీడ్ సైట్ అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం పూర్తిగా నిరాధారమని, తాము ఎలాంటి ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదని అవినాష్ సింగ్ స్వయంగా వీడియో ద్వారా తెలియజేశారు. కావున ఆ కథనం పూర్తిగా అసత్యం. అధికారిక ఉత్తర బదిలీ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. అవినాష్ సింగ్ పేరు తెలంగాణకు బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల జాబితాలో క్రమ సంఖ్య 472 స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించిన డేటాను అప్డేట్ చేసి తదుపరి చర్యల కోసం తెలంగాణ ప్రభుత్వానికి పంపడం జరిగింది. బదిలీల ప్రక్రియ సజావుగానే సాగుతున్న సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కేవలం ప్రజలని మరియు తోటి ఉద్యోగులను గందరగోళానికి గురి చేయడమని చాలా శుతిమెత్తగా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలాంటి తప్పుడు వార్తలు వేసినందుకు కానీ తీసుకెళ్ళి లోపల పడేక. ఇవి అలవాటు అయిపోయాయి కొంతమందికి. ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధంగా, లేదంటే ఒక భావజాలాన్ని పెంపొందించే విధంగా ఇలా రాతలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి, కాస్త రీచ్ రావాలి, ఇదే ఉన్నటువంటి పరిస్థితి. సో అదేదో మంచిది చేసుకోవచ్చు కదా, ఆ చెప్పే పాయింట్ వాస్తవాలతోటి ఫ్యాక్ట్ చెప్తే అయిపోతుంది. అంతేగాని ఇలాంటి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి అధికారి చచ్చిపోయాడు అని చెప్పండి. ఇప్పుడు అదే అధికారి వచ్చి చెప్పాడు, అదే నేను చచ్చిపోవడం ఏంటి, ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, మా అమ్మకి హెల్త్ బాగాలేక ఇలా ఉంది అని చెప్పని ఆ అధికారి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. మీడియాలోనూ చాలా మీడియాలో అంతే. సెలబ్రిటీలు కానీ ఇంకొకళ్ళు కానీ ముందే చంపేస్తారు, వాళ్ళు బతికే ఉంటారు. వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చారు, బాబు నేను చచ్చిపోలేదురా నాయన, బతికే ఉన్నాను అని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితి.
ఇలా తయారవుతుంది. ఇంత బాధ్యతారాహిత్యంగా కేవలం ఒక వ్యూస్ అనో లేదు అంటే పాపులారిటీ అనేటువంటి దానికో ఇలాంటివి ఎందుకు చేయడం? ఇందుకే తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కఠినమైనటువంటి చట్టాలు రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు, సోషల్ మీడియా కట్టడి చేయడానికి కూడా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.